నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అగ్రరాజ్యం ఎంట్రీతో మారిన పరిస్థితి. కలవరంలో యావత్ ప్రపంచం. నష్టపోయిన రెండు దేశాలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలోకి ఎంటర్ అయింది అగ్రరాజ్యం. ఓవైపు శాంతి ఒప్పందానికి కలిసి రావాలంటూనే మరోవైపు అర్ధరాత్రి అదును చూసి ఇరాన్ పై విరుచుకుపడింది. మూడో కంటికి తెలియకుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి అణు కేంద్రాలపై మిసైళ్లు, బాంబులతో దాడులు చేసింది. అయితే ఈ యుద్ధం వలన ఏ దేశాలకు ఎక్కువ నష్టాన్ని చూపిస్తుంది, అలాగే ఏ దేశాలకు లాభదాయకమనే దానిపై స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా విధ్వంసం సృష్టించింది. అర్ధరాత్రి సుత్తి దెబ్బ కొట్టిన అగ్రరాజ్యం కేవలం 25 నిమిషాల్లోనే పనంతా ముగించేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ పేరుతో చేసిన ఈ దాడుల్లో భాగంగా ఫోర్డుతో పాటుగా మరో 2 అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. అదే సమయంలో పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం నుంచి 2 జలాంతర్గాముల ద్వారా దూసుకొచ్చిన 30 తోమహాక్ మిసైల్స్ నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను పేల్చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, ఇకనైనా ఇరాన్ శాంతి ఒప్పందానికి రావాలని సూచించారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే అమెరికా చేసిన దాడుల నుంచి ఇరాన్ కోలుకోవడం చాలా కష్టం. అసలు ఎప్పటికి కోలుకుంటుందో కూడా తెలీదు. మరోవైపు ఇప్పటికే ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులకు పాల్పడింది. దీంతో ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు తగిన బుద్ధి చెబుతామంటోంది. అలా అని ఇప్పటికిప్పుడైతే ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇరాన్ ఎలాంటి దాడులకు ప్రయత్నించినా అమెరికా మరింత ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉంది. దీనివలన మరింత నష్టపోయేది ఇరానే. సో ప్రతీకార దాడులు చేయాలంటే ఇరాన్కు మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ప్రజెంట్ ఓ రహస్య అండర్ గ్రౌండ్ బంకర్లో తలదాచుకున్నారని తెలుస్తోంది. అతని ఉనికిని కనుక్కోవడానికి కూడా వీలు లేకుండా అన్ని రకాల కమ్యూనికేషన్స్ కు దూరంగా ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంచితే ప్రస్తుత ఇరాన్ పరిస్థితి పాకిస్తాన్ కు నష్టాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇరాన్ పై అమెరికా చేసిన దాడులను ఖండించిన ఏకైక ముస్లిం దేశం పాకిస్తాన్. అయితే కొన్ని రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. అంతేకాదు, ట్రంప్ ను నోబెల్ బహుమతికి నామినేట్ కూడా చేసింది పాక్. ఆ తరువాత పార్లమెంట్ లో దీనికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా చేయడం గమనార్హం. ఇటీవల భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ కు ట్రంప్ మధ్యవర్తిత్వమే కారణమని చెప్పిన పాక్ ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నిరంతరం పోరాడుతున్నారని చెప్పుకొచ్చింది. పాక్ ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదన చేసి ఒకరోజైనా గడవకు ముందే ఇరాన్లోని అణ్వాయుధ కేంద్రాలపై దాడికి పాల్పడింది అమెరికా. ఇందులో మరో విషయం ఏంటంటే అగ్రరాజ్యం యుద్ధ విమానాలని పాక్ గగనతలం నుంచే వచ్చాయని తెలుస్తోంది. దీంతో పాక్ బుద్ధిపై అనుమానపడుతోంది ఇరాన్. అమెరికా యుద్ధ విమానాలకు పాకిస్తానే బేస్ కల్పించిందని భావిస్తోంది. అయితే ఈ వాదనను పాకిస్తాన్తో పాటు అమెరికా కూడా ఖండిస్తోంది. తమ యుద్ధ విమానాలన్నీ అట్లాంటిక్ వైపు నుంచి వచ్చాయని చెబుతోంది అమెరికా. కానీ ఈ 2 దేశాల మాటలను ఇరాన్ నమ్మే యోచనలోనే లేదు. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. డిగో గార్షియా నుంచి బయలుదేరిన అమెరికా యుద్ధ విమానాలు పాక్లోని బేసెస్ లో రీఫ్యూలింగ్ చేసుకుని ఆ తరువాతే అటాక్ చేసి ఉండవచ్చునని భావిస్తోంది ఇరాన్. దీంతో ఇప్పటి వరకు పాక్, ఇరాన్ కు మధ్య ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తున్నాయి. అంతేకాదు, తోటి ఇస్లామిక్ దేశంపై దాడికి సహకరించిన నేపథ్యంలో ఇతర దేశాలన్నీ కూడా పాక్ ను నమ్మే పరిస్థితి లేదు. ఓవైపు అమెరికాతో అంటకాగుతూ మరోవైపు ఇరాన్ పై దాడిని ఖండించింది పాక్. దీంతో ఏ దేశం ప్రస్తుతం పాకిస్తాన్ ను నమ్మదన్నది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. తరువాత నష్టపోయే దేశం డ్రాగన్ కంట్రీ అయినటువంటి చైనా. ప్రజెంట్ సిచ్యువేషన్ నేపథ్యంలో ఇరాన్ కు సపోర్టుగా మాట్లాడుతున్నప్పటికీ ఇరాన్ కు సైనికంగా సహాయం చేసే అవకాశం చైనాకు లేదు. అలాగే న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే చైనా సపోర్ట్ మాటలకే కానీ చేతలకి కాదన్నమాట. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రయోజనం లేని చైనాను పట్టించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఇరాన్కు అయితే లేదు. అందుకే ఈ దేశానికి అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిని మూసివేయడానికి కూడా వెనకాడలేదు. ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే 84%
శాతం చమురు, 83% ఎల్ఎన్జీ ఆసియా మార్కెట్కే వెళ్తుంది. ఇక ఇందులో 69% చమురు చైనా సహా భారత్, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు వెళ్తుంది. చైనాకు రోజు 16 మిలియన్ బ్యారెల్స్ కావాల్సి ఉంటుంది. దీనిలో 8 మిలియన్ బ్యారెల్స్ గల్ఫ్ నుంచి వస్తుంది. అందులో సగం ముఖ్యంగా ఇరాన్ నుంచి రావడం గమనార్హం. ఇరాన్పై జరుగుతున్న దాడులతో పాటుగా హర్ముజ్ జలసంధి మూసివేతతో తక్షణం నష్టపోయే దేశం ఏదైనా ఉంది అంటే అది చైనానే. ఇక ఇదే విధంగా ఇరాన్ ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో లాభపడే దేశాలు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది రష్యా. ఎందుకంటే ప్రెజెంట్ అమెరికా ఫోకస్ అంతా పశ్చిమాసియాపైనే ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వ్యవహారంలో అగ్రరాజ్యం జోక్యం అంతగా ఉండదు. ఇది రష్యాకు కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో ఉక్రెయిన్పై దాడులను మరింత ఉధృతం చేసి తన లక్ష్యాన్ని చేరుకోగలదు. సో రష్యాకు ఇది అనుకూలంగా ఉండే అంశం. తరువాత భారత్. గత కొన్నేళ్లుగా భారత్ తన చమురు అవసరాల కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇరాన్ నుంచి వచ్చే మొత్తం చమురులో 26% డ్రాగన్ కంట్రీకి వెళ్తే 20% భారత్ కు వచ్చేది. అలాగే యూరప్ కు 19%, దక్షిణ కొరియాకు 10% వచ్చేది. ఇదంతా 2017 నాటి లెక్క. ప్రస్తుతం అలా లేదు. ఎందుకంటే భారత్ కు చమురు రావడానికి చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు చమురు ఎక్కువగా అంటే దాదాపు 50% మనకు రష్యా నుండి వస్తోంది. సో ఇరాన్ యుద్ధం భారత్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. ఇక ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను కూడా క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేసింది. అటు ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా చూస్తే ఈ యుద్ధం వలన భారత్కు ఎలాంటి నష్టం లేదని చెప్పుకోవచ్చు.